విశాఖ గాజువాక రోడ్డు ప్రమాద బాధితులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేదానికి ఏపీఎస్ఆర్టీసీలో అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో 7 to 8 అవర్స్ జర్నీ మించితే డబుల్ డ్రైవర్ సిస్టమ్ను కూడా తీసుకొని వచ్చాము. ఇప్పుడు కూడా ఎవరైతే చనిపోయాడో ఆయన కూడా మా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన స్పేర్ డ్రైవరే. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా గతంలో జరిగిన ప్రమాదాలన్నీ బేరీజు వేసుకొని ఎక్కడైతే 8 to 9 అవర్స్ జర్నీ ఉంటుందో అలాగే 300 to 500 కిలోమీటర్ జర్నీ ఉంటుంది, అక్కడ స్పేర్ డ్రైవర్ను కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ఆ కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళకు అలాగే ప్రమాదానికి గురైన కుటుంబాల్లో ఆ భావోద్వేగాలు వాళ్ళ యొక్క బాధ మేము అర్థం చేసుకోగలం. తప్పకుండా అండి ఏపీఎస్ఆర్టీసీలో మెరుగైన ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటాం. సుమారు తెల్లవారు 4:30కి అంటే వేకువజామున బస్సు ఆర్టీసీ బస్సు పార్వతీపురం నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు అక్కడ కోల్ లోడ్ తేల్చినటువంటి దాన్ని వెనకాల నుంచి గుద్దడం జరిగిందండి. అయితే అక్కడ చెప్పడం ఏంటంటే ఆ లారీ డ్రైవర్కి ఆ ఫ్రంట్ టైర్ బర్స్ట్ అయ్యి అబ్రప్ట్గా లెఫ్ట్కి రావడంతో బస్సు గుద్దిందని చెప్పేసి. సో ఆ దాంట్లో ఎవరైతే సెకండ్ డ్రైవర్ ఉన్నాడో ఆయన వెనకాల సీటు డ్రైవర్ వెనకాల పడుకుని ఉన్నాడో ఆయన చనిపోయారండి. డ్రైవర్కి కూడా క్రిటికల్గా ఉంది. ఆ డ్రైవర్ సీటు వెనకాల కూర్చున్నటువంటి 2 మహిళలు కూడా చనిపోయారండి. అయితే వీళ్ళతో పాటు ఇంకొక ఈ ఇంజూర్డ్ డ్రైవర్తో పాటు ఇంకొక 7 మందికి ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళందరికీ కూడా సకాలంలో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఒక పేషెంట్ మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు, మిగతా అందరూ కూడా ఇక్కడ బాగానే ఉన్నారండి, అవుట్ ఆఫ్ డేంజర్. ఎవరైతే చనిపోయారో వారికి మా గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయడం జరిగిందండి. అలాగే వాళ్ళకి ఆర్టీసీ నుంచి కూడా 2 నుంచి 3 లక్షల రూపాయలు వస్తుందండి. అది తెల్లవారుజామున గాజువాకలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 7 గాయాలయ్యాయి. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆవేదన అర్థం చేసుకుంటాం, కానీ చనిపోయింది మాత్రం ఆప్షన్ డ్రైవర్ చనిపోయాడు. మీరు ఈ మాటలు తీసుకెళ్తాను.